అంతేనా బావా? సపోర్ట్ ఇవ్వండి బావా. ఇంటికాడ అందరు బాగున్నారు బావా? అత్తమ్మ వాళ్ళు, అక్క వాళ్ళందరూ, పిల్లలు బాగున్నారా? తిన్నారా? ఏం చేస్తున్నారు? ఎంజాయ్. ఏం ఎంజాయ్ బావా? సరిపోతుంది మాకు. రంజాన్ నెల స్టార్ట్ అయిన కాడ నుంచి దోల తీరిపోతుంది ఇక్కడ మాకైతే. ఇంట్లో పనిచేసే వాళ్ళకైతే అబ్బా చెప్పాల్సింది లేదు ఇంకా. పొద్దున నాన్ స్టాప్ 8 o'clockలో వేస్తే నైట్ 2:30, 3 అవుతుంది. పరిస్థితులు అట్లున్నాయి. అడుగడుగు తడబడగా అలిచిన తరిమిను. పాట రావట్లే, వెళ్ళిపోయింది, ఎత్తిపోయింది. ఈసారి ఖచ్చితంగా పాట పాడతాను. మామూలుగా సాంగ్స్ పెట్టుకొని యూట్యూబ్లో సాంగ్స్ పెట్టుకొని సాంగ్ పాడుతుంటే నాకు ఏమి కాపీ రైటింగ్ పడిందండి. 2 వీడియోస్కి, 2 లైవ్స్కి. అస్సలు అవి అర్థం అవ్వట్లేదు నాకైతే. అసలు నేను షాక్ అయిపోయాను, చూసుకోలేదు ఫస్ట్లో. సో మళ్ళీ చూసుకున్న తర్వాత కాస్త టెన్షన్ పడ్డాను. ప్రజెంట్ కూడా అలానే ఉంది. సో తప్పదు, ఇంకటి నుంచి చూసుకొని పని చేస్తాను. అదే చూసుకొని లైవ్ చేస్తాను. సారీ అక్క, మీరు లైవ్కి వచ్చినందుకు బాయ్. బావా ఎందుకు బావా సారీ? నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా? ఇదంతా ప్రేమేనా? ఎన్నో వింతలు చూస్తున్నా. ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా? వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా? హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా? ఇంత హుషారుగా ఉన్నదేదోలో ఉన్నా హేమా. హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా? ఇంత హుషారుగా ఉన్నదేదోలో ఉన్నా హేమా. ఈ వయస్సులో ఒక క్షణం ఒక వసంతం, ఈ మనస్సుకి ప్రతి క్షణం నువ్వే వసంతం. అడుగులలోన అడుగు. వచ్చిన వాళ్ళు లైక్ ఇవ్వండి, అలా వెళ్ళిపోకండి. ఎంత దూరం. నా పాట ఎట్లుందో ఒక్కసారి చెప్పండి. నాకు సాంగ్ పాడడం అంటే చాలా ఇష్టం. నా వాయిస్ ఎట్లుంటుందో నాకు అర్థం కాదు, కానీ పాడడం అంటే చాలా ఇష్టం.